సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత మరి ఇప్పుడు దేనికోసం కలిశారు అనేది, గతంలో ఇలానే అఖిల్తో సినిమా కోసం ఒకసారి కలిశారు. నాగార్జున గారు ఇప్పటి వరకు లీడ్ రోల్లో ఏ సినిమాకి సైన్ చేయలేదు. కుబేరా కూలీలో నెగిటివ్ రోల్స్తో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఒకవేళ పూరి గారు అండ్ నాగార్జున గారు ఒక బ్రేక్ కోరుకుంటున్నారంట. బిగ్ బాస్కి హోస్ట్ చేయాలా లేదో కూడా అని ఆలోచిస్తున్నారంట. అప్కమింగ్ బ్యాక్ టు బ్యాక్ లైనప్స్ కూడా ఆయన రెడీ చేసుకుంటున్నారంట. కంటిన్యూస్ ఫ్లాప్స్లో ఉన్న పూరి గారికి నాగార్జున గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. సో ఈరోజు మరి మీ ముందుకు ఇంకొక టాపిక్తో వచ్చేసాను అనమాట. ఏంటంటే ఈ రీసెంట్ 2 డేస్లో మనకు ఒక రూమర్ టైప్ ఒకటి వచ్చింది. సో అదేంటంటే పూరి జగన్నాథ్ గారు నాగార్జున గారితో కలిసి ఒక మూవీ ప్లానింగ్లో ఉన్నారని చెప్పేసి. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత కంటిన్యూస్గా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారంట. సో సీనియర్ రైటర్ కోన వెంకట్ గారు అయితే ఇది చెప్పడం జరిగింది. అండ్ దీని మీదే నాగార్జున గారిని కూడా కలవడం జరిగిందంట. అయితే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. గతంలో ఇలానే అఖిల్తో సినిమా కోసం ఒకసారి కలిశారు. అండ్ మరి ఇప్పుడు దేనికోసం కలిశారు అనేది మనం వేచి చూడాలి. సో కుబేరా కూలీలో నెగిటివ్ రోల్స్తో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఒకవేళ పూరి గారు అండ్ నాగార్జున గారు మళ్ళీ కలిసి వర్క్ చేస్తే ఆల్మోస్ట్ 20 years తర్వాత మళ్ళీ వాళ్ళు రీయూనియట్ అయినట్టు. పూరి గారు నాగార్జున గారు కలిసి చేసిన లాస్ట్ మూవీ సూపర్ 2005లో వచ్చింది. అండ్ దానికంటే ముందు శివమణి 2003లో వచ్చింది. నాగార్జున గారు ఒక బ్రేక్ కోరుకుంటున్నారంట. సో ఆ బ్రేక్ కోసం అని చెప్పేసి బిగ్ బాస్కి హోస్ట్ చేయాలా లేదో కూడా అని ఆలోచిస్తున్నారంట. అదేవిధంగా చాలామంది డైరెక్టర్స్ నరేషన్స్ కూడా వింటున్నారంట. సో అప్కమింగ్ బ్యాక్ టు బ్యాక్ లైనప్స్ కూడా ఆయన రెడీ చేసుకుంటున్నారంట. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ ఫ్లాప్స్లో ఉన్న పూరి గారికి నాగార్జున గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? 20 years తర్వాత పూరి గారు నాగార్జున గారి కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశారో మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే.